ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటలను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకా సువార్త 11వ అధ్యాయము 29వ వచనం నుండి 32 వచనాల వరకు ధ్యానించుకుందాం. మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన ఇలాగు చెప్పసాగెను, ఈ తరము వారు దుష్ట తరము వారై ఉండి సూచక క్రియలను అడుగుచున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక్రియ కానీ మరి ఏ సూచక క్రియయు వీరికి అనుగ్రహింపబడదు. యోనా నినివే పట్టణస్థులకు ఎలాగూ సూచనగా ఉండెనో అలాగే మనుష్య కుమారుడు ఈ తరము వారికి సూచనగా ఉండును. దక్షిణ దేశపు రాణి విమర్శకాలమున ఈ తరము వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యాంతము నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడు. నినివే మనుష్యులు విమర్శకాలమున ఈ తరము వారితో కూడా నిలువబడి వారి మీద నేరస్థాపన చేయుదురు. వారు యోన ప్రకటన విని మారు మనసు పొందిరి. ఇదిగో యోన కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభువారు ఒక గొప్ప మర్మముతో కూడిన ఒక విషయాన్ని తెలియచేస్తున్నాడు. యేసు ప్రభువారు ఈ భూలోకానికి ఒక ప్రవక్తగాను ఒక రక్షకుడుగాను సకల మానవ జీవితానికి ఉద్ధరించే క్రమములో తన ప్రాణ క్రయధనముగా ఇచ్చి విమోచన కార్యములు జరిగించడానికి వచ్చిన విమోచకుడు అయినను ఆయన ఉన్నప్పుడు ఆ తరము వారు ఆయనను గురించి గ్రహించక తనను ఎప్పటి చూస్తే సూచక క్రియలు అడిగేటటువంటి ఆనవాయితీ వారికి ఉండేది. వారు నమ్మేవారు కాదు. పరిసయ్యులు, సదుకయులు, ఇక అనేకమైనటువంటి మరి ఉపదేశకులు, ధర్మశాస్త్రోపదేశకులు ఆయన తప్పు పట్టడానికని తన వెంట తిరుగుతూ ఆయన చేసిన ప్రతి పనికి విమర్శించేవారు. తను చేసే ప్రతి సూచక క్రియలకు వారు అనేక విధమైన విమర్శలు చేస్తూ ఆయనకి కొన్ని సూచక క్రియలు అడుగుతూ ఆకాశమందు వారికి ఏదో ఒక సూచక క్రియలు చూపించుమని యేసు ప్రభును వారు అడిగేవారు. అయితే చాలామంది జనసమూహం కూడినప్పుడు ఆయన చక్కగా అక్కడ బోధిస్తూ ఈ తరము వారు దుష్ట తరము వారై ఉన్నారు అని చెప్పి వారు అడుగుతున్న సూచక క్రియలను బట్టి వారి యొక్క జీవిత విధానాలు ఎలాంటిదో ఆయన వివరంగా తెలియచేశారు. ఎందుకంటే నమ్మేవారు దేవుని సూచక క్రియలు చూసినప్పుడు, అద్భుతాలు చూసినప్పుడు వారు నమ్ముతారు. కానీ నమ్మని వారు ఇంకేదైనా నమ్ముతామంటారు. కానీ ఎన్ని కార్యాలు చేసినా నమ్మరు. అసలు దేవుని పట్ల నమ్మకత్వం కలిగిన వారి జీవితాలు అద్భుతాలు దేవుడే చేస్తాడు. వారు ఊహించని రీతిగా వారి జీవితంలో కార్యాలు జరిగించువాడు దేవుడు. అయితే ఆయన పట్ల సరైన విశ్వాసము లేకుండా, సంపూర్ణ నమ్మకత్వం లేకుండా ఎవరైతే తనకు సూచక క్రియలు అడుగుతుంటారో, నువ్వు దేవుడై ఉంటే ఇది చెయ్యు, నువ్వు దేవుడై ఉంటే ఇది అనుగ్రహించు అని అనడం అది శుద్ధ తప్పు. ఎందుకంటే ఆయన దేవుడై ఉంటే చెయ్యమని చెప్పి సూచక క్రియలు ఆయనకి డిమాండ్ చేయడం అనేది మన బుద్ధిహీనతగా యేసు ప్రభువారు ఇక్కడ గద్దిస్తూ దుష్ట తరము వారు అని చెప్పి ఆయన సంబోధిస్తున్నాడు. దుష్టులు వారికి నెమ్మది ఉండదు. దుష్టులు నమ్మరు. దుష్టులు వారు దేవుని విషయంలో దుర్మార్గపు ఆలోచన కలిగి ఉంటారు. అందుకే యేసు ప్రభువారు ఆ తరము వారి గురించి ఒక మాట్లాడుతూ ఈ దుష్ట తరమునకు యోనను గూర్చిన సూచక క్రియే కానీ మరి ఏ సూచక క్రియలు వీరికి అనుగ్రహింపబడదు అని చెప్పి తెలియజేశారు. యోనా గూర్చినటువంటి సూచక క్రియలు అంటే ఏమిటి? యోనా నినివే పట్టణస్థులకు ఆయన సూచనగా ఉన్నాడు. అనేక పర్యాయములు యోనా మరి నినివే పట్టణానికి వెళ్ళి ప్రకటించి మారు మనసు గురించి, రక్షణ గురించి బోధిస్తే ఆ నినివే పట్టణస్థులు మరి యోనాను అవమానపరిచి దూషించి ఆయనను పంపించి వేసేవారు. కానీ దేవుడు
వారికి ఒక అవకాశం ఇవ్వాలని ఆయన ఆశించి నిశ్చయించి యోనా జీవితంలో ఒక అద్భుత కార్యములు జరిగించాడు. యోనా దేవుని యొక్క ప్రవక్త. ఆయనకు దేవుడు అంటాడు, నువ్వు నినెవె పట్టణానికి వెళ్ళి నినెవె పట్టణములో మారు మనసు గురించి ప్రకటన చేయమని చెప్పినప్పుడు ఆయన నినెవె పట్టణానికి వెళ్ళి ఆయన ప్రకటించే బదులు వారు చస్తేనే మంచిది, నన్ను విసిగించారు. దైవజనుడా, దేవునికి బిడలారా, మనకి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడిన వారు చచ్చిపోవాలని, వారికి నష్టం కలగాలని, వారికి ఏదైనా కీడు జరగాలని ఆలోచన కలిగి ఉన్నారా? చాలా తప్పు. యోనా చేసిన పని అలాంటివే. యోనా ఏం చేస్తూ ఉన్నాడు అంటే, ఆ నినెవె పట్టణానికి వెళ్ళకూడదు, ఆవశ్యకంగా వారికి ఏదో నష్టము జరగాలని ఆయన తలంచుకొని వారి జీవితం గురించి ఆయన ప్రకటన చేయడానికి ఆయన ఇచ్చేయించక నినెవె పట్టణానికి వెళ్ళాల్సిన బదులు తర్షీసు పట్టణానికి ఆయన ఓడెక్కి పారిపోతున్నాడు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఒక వ్యక్తిని రక్షణార్థమై వాడుకోవాలనుకున్నప్పుడు దేవుని దగ్గర నుంచి పారిపోతే ప్రభు ఎప్పటికీ కూడా ఎవరిని విడిచిపెట్టాడు. దేవునికి ఉన్న ఆశయాలు ఏమిటంటే, ఏ పని అయితే దేవుడు చెప్తాడో ఆ పని ఆ మనిషి చేసి తీరాలి. యోనాకి దేవుడు అప్పగించిన పని నిర్వర్తించక ఆయన తర్షీషు పట్టణానికి వెళ్ళిపోవాలని నిశ్చయించాడు. అయితే దేవుడు సముద్రం మధ్యలో అనుకోకుండా తుఫాను చెలరేగించి మరి ఆ తుఫానుకి వారు వెళుతున్నటువంటి అంత పెద్ద భారీ ఓడను మరి గందరగోళానికి గురి చేశాడు. వారందరూ ఎవరి బట్టి ఇలా జరిగింది అని విమర్శించినప్పుడు లేక పరీక్షించినప్పుడు యోనా పేరు వచ్చింది. కనుక యోనాను వారు ఎత్తి సముద్రంలో పడివేయడం గురించి పాత నిబంధనలో యోనా గ్రంథం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అయితే ఆ తర్షీసుకి వెళ్ళిపోతున్నటువంటి యోనాను నినెవె పట్టణానికి పంపించడానికి ఒక తిమింగళం చేపను, భారీ మత్స్యాన్ని పంపించి ఆయనకి కాలు చేతులు పట్టి సముద్రంలో పడవేసినప్పుడు ఆ చేప తనను మృంగివేసి 3 రాత్రింపగలు సముద్రంలో ఈదుతూ నినెవె పట్టణానికి వెళ్ళి అది కక్కివేసింది. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఎక్కడికో వెళ్ళిపోవాలనుకున్నాడు యోనా. కానీ దేవుడు మాత్రం తను అనుకున్న చోటికి పంపించాలని చేప కడుపులో 3 రాత్రింపగలు ఉంచబెట్టి ఆయనకి నినెవె పట్టణంలో కక్కించాడు. అప్పుడు ఆయన అక్కడ వాక్యం చెప్పి వారికి మారు మనసు ప్రకటన చేస్తే పశ్చాత్తాపపడి గోనె వస్త్రాలు కట్టుకొని వారు ప్రభువును తెలుసుకున్నారు. అదేవిధంగా దక్షిణ దేశపు రాణి ఆమె మరి విమర్శ కాలంలో ఈ తరం వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయను అని చెప్పి మరి ప్రభు తెలియజేస్తున్నాడు. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యాంత నుండి వచ్చి మరి ఎప్పుడైతే ఆమె సొలొమోను గురించిన జ్ఞానాన్ని ఆమె పరీక్షించి తనకు విధేయురాలైందో, అదే రీతిగా ఈరోజు సొలొమోను కంటే గొప్పవాడైన యేసు ప్రభువారు ప్రజల మధ్య ఉండి బోధిస్తూ ఉన్నాడు. అయితే యేసు ప్రభు మాటలు ఈరోజు జనులు వినడానికి ఇష్టపడట్లేదు. యోనా కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు యేసు ప్రభు. ఆయన మాటలు వినడానికి ఈరోజు చాలామంది నిరాకరిస్తున్నారు. మారు మనసు పొందట్లా. వారు యేసు ప్రభుని ఏదో మత ప్రబోధకుడుగా, క్రిస్టియన్ మతం స్థాపించడానికి వచ్చిన వ్యక్తిగా తనను గురించి అనేకమైన అపోహలు కలిగి ఉంటున్నారు. కాబట్టి యేసు ప్రభువారు అంటున్నారు, మూర్ఖతరము వారు, సూచక క్రియలు మీరు అడుగుతున్నారు. యోనా 3 రాత్రింపగలు ఆయన చేప కడుపులో ఉండి నినెవె పట్టణం నశించిపోకుండా కాపాడడానికి అక్కడికి దేవుని చేత పంపబడి వారికి సువార్త ప్రకటించి ఆ పట్టణానికి కాపాడగలిగాడు. ఈరోజు యేసు ప్రభువారు ఎన్నో కుటుంబాలు భూలోకంలో నశించిపోతున్నారు, అనేక మంది నాశనము కాబోతున్నారు. కనుక వారికి మారు మనసు ప్రకటించి వారికి రక్షణను గురించి ప్రకటించి వారిని కాపాడడానికి వచ్చిన యేసు ప్రభువారు కూడా 3 రాత్రింపగలు ఆయన 3 దినాలు ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన లేచినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తోంది. కనుక యోనా కంటే గొప్పవాడు. ఆయన చేప కడుపులో నుండి కక్కబడ్డాడు.
కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవ జాతి కొరకు మరణము పొంది ఆయన సమాధి నుంచి తిరిగి లేచి ఆయన మరణము గెలిచిన వాడి రక్షణ ప్రకటించి అనేక మందికి తను బోధన ద్వారా అంగీకరించబడి నమ్మిన వారికి రక్షణకు కారకుడయ్యాడు. అలాగే ఇక్కడ దక్షిణ దేశపు రాణి తను పరిశోధించడానికి వచ్చింది, విమర్శించి ఆ సొలొమోనుకు ఉన్న జ్ఞానం ఏ పాటిది, ఆయన ఎంత జ్ఞానము కలిగిన వాడు నేను చూస్తానని చెప్పి వచ్చి చివరిగా సొలొమోను రాజుకి ఆమె బానిసగా, ఆమె విధేయురాలుగా మారిపోయింది. కాబట్టి యేసుప్రభు వారు చెప్తా ఉన్నారు, సొలొమోను కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు మీ మధ్య ఉన్నాడు అని చెప్పి తెలియచేస్తూ, మరి ఒకరోజు విమర్శకాలము ఈ లోకానికి వచ్చినప్పుడు, ఈ లోకానికి దేవుడు తీర్పు తీర్చినప్పుడు నినివే మనుషులు ఈ తరము వారికి నిలబడి నేరస్థాపన చేస్తారు. అలాగే దక్షిణ దేశపు రాణి ఈ తరము వారికి నేరస్థాపన చేయబోతుంది. కారణం ఏమిటి అంటే వారు దేవుని గూర్చిన జ్ఞానము విని వారు నమ్మారు, దేవుని గూర్చిన అద్భుత కార్యముల గురించి వారు అనుభవించారు, అదేవిధంగా వారు నమ్మి మార్పు పొందారు. కానీ ఈరోజు ఎన్ని వీధుల్లో ప్రకటించినా, ఎన్ని రకాలుగా మనం ప్రకటించినా, వాక్యములు టీవీ ద్వారా కానీ, కరపత్రికల ద్వారా కానీ, స్వార్థ ప్రకటన ద్వారా కానీ, సేవకులు విశ్వాసులు యేసే గురించి ఎంత ప్రకటించినా చాలామంది నమ్మకుండా ఉన్నారు. కనుక ప్రభు అంటున్నాడు, ఏ ప్రాంతంలో అయితే దేవుని రాజ్య సువార్త ప్రకటించబడినప్పుడు ఏ మనుషులైతే నమ్మక దానిని విమర్శించి విడిచిపెడుతున్నారో, ఒకరోజు ప్రపంచానికి విమర్శకాలము రాబోతుంది, తీర్పు తీర్చే రోజులు రాబోతుంది. దేవుడు తీర్పు సింహాసనం మీద కూర్చొని ప్రజలకు తీర్పు తీర్చినప్పుడు జీవదేశపు దక్షిణ దేశపు రాణియే కానీ, నిరివి మనుషులే కానీ ఈ ప్రజల మీద నేరారోపణ చేస్తారు. ఎందుకంటే ఆ రోజుల్లో మరి యోనా ప్రకటించాడు, ఆ రోజుల్లో సొలొమోను జ్ఞానాన్ని ఆయన వివరించాడు, ఎందుకంటే అది దేవుడిచ్చిన జ్ఞానం కనుక. కానీ వారికంటే గొప్పవాడు ప్రభు అయిన యేసు క్రీస్తు. స్వయాన యేసు ప్రభు వచ్చి ఈ భూలోకమంతా కూడాను అనేక ప్రాంతము సంచరించి వాక్యము బోధించి తను సేవకులుగా అపోస్తులను ఏర్పరచుకొని ఆయన అందరికీ సువార్త ప్రకటించి మారు మనసు పొందిన వారికి బాప్తిస్మం ఇవ్వాలని చెప్తే అనేక మంది ఈరోజు నమ్మడానికి ఇష్టపడట్లేదు. అనేక మంది యేసు ప్రభు యొక్క విశ్వాసంలో జీవించడానికి ఇష్టపడట్లేదు. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం గమనించాలి, దేవుని రక్షణ గురించిన సందేశములు మారు మనసు పొంది ఆ వాక్యమును అంగీకరించి మనం జీవించగలిగితే భయంకర విమర్శ దినమును తప్పించుకొని, ఉగ్రత నుంచి తప్పించుకొని దేవుని రక్షణ పొంది ఆయన రాజ్యములో శాశ్వత కాలం మనం జీవించగలుగుతాం. కనుక ప్రతి ఒక్కరూ మనం గమనించుకుందాం. ఉదయకాలంలో వింటున్న యేసయ్య మాటలు మీరు హృదయపూర్వకంగా విని మనస్ఫూర్తిగా దాన్ని గ్రహించి మీరు మారు మనసు పొంది ప్రభువును గనుక మీరు అంగీకరించగలిగితే, నా ప్రియ సహోదరి, నా సహోదరుడా, నువ్వు తీర్పులోని కాక దేవుని రాజ్యములో ప్రవేశించి శాశ్వత కాలము దేవునితో సంతోషంగా జీవించే భాగ్యవంతుడుగా ఉండగలవు. రండి, తలలుంచుకొని దేవునిలో మనము ప్రార్థన చేద్దాం. మికిలి దయగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఉదయకాలములో నేను మిమ్మల్ని సూచన అడిగే ప్రతి ఒక్కరికి యోనా గురించి కానీ, దక్షిణ దేశపు రాణి గురించి కానీ, సొలొమోను గురించి కానీ మాకు తెలియచేశారు. అవును ప్రభువా, మీరు మా రక్షణకు కారకుడై మమ్మల్ని రక్షించడానికి వచ్చిన బోధన విని మేము యందు విశ్వాసం ఉంచగలిగితేనే మేము రక్షించబడదుము, లేకపోతే నాశనమై ఉగ్రత పాలవుతామని ప్రభు మాకు తెలియచేశారు. కనుక ఈ వాక్యం విన్న ప్రతి ప్రియ బిడ్డలు మీ యందు విశ్వాసం ఉంచి మీ మార్గమును నడిచి మీకు విధేయులై జీవించే భాగ్యము అనుగ్రహించండి. మీ యొక్క కృప, కరుణ, కటాక్షం ప్రతి బిడ్డలకు దాయిచ్యమని, వాక్యము నూరంతులుగా విన్న ప్రతి బిడ్డలో ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.